హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్ర స్టైల్ మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. బయట షాపుల్లో రెడీమేడ్ మసాలాలు ఏమీ కొనకుండా మన ఇంట్లో ఉన్న పదార్థాలతోనే ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మటన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దానిలో కొంచెం పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ముక్కలకి పట్టించాలి. ఆ తర్వాత ఒక లెమన్ని పిండాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మళ్ళీ బాగా కలపాలి. దీన్ని ఈ మ్యారినేషన్ చేసుకున్న మటన్ని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 5 లవంగాలు, 4 యాలకులు, 1 ఇంచ్ దాచిన చెక్క వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలి. ఇలా వేయించిన ఆనియన్స్ను మిక్సీ జార్లో వేసుకొని ఆ డ్రై రోస్ట్ చేసుకున్న మసాలా అంతా మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక స్టార్ అనీస్, జీలకర్ర, లవంగాలు, యాలకులు వేసుకుని అవి ఫ్రై అయినాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసి హై ఫ్లేమ్లో బాగా ఉడికించాలి. ఇలా ఉడుకుతున్న మటన్లో కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ని వేసి ఆనియన్ కూడా బాగా ఉడికేటట్టు ఉడికించాలి. మనం వేసుకున్న ఆనియన్స్ కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్, ఆ మసాలా పేస్ట్ని కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. నేను హాట్ వాటర్లో కొంచెం జీడిపప్పుని నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఒక 1 అవర్ పాటు. ఇప్పుడు ఆ జీడిపప్పులను కూడా మిక్సీలోకి వేసి బాగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ పేస్ట్ని కూడా ఈ మటన్లో వేసేసి ఉడికించాలి. మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ను కూడా కర్రీలో వేసుకోవాలి. కర్రీలో వేసుకొని బాగా కలుపుకొని దానిలో కొంచెం కొత్తిమీర తరుగు, కొంచెం పుదీనా తరుగు వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించాలి. 5 మినిట్స్ ఉడికించిన తర్వాత ఆయిల్ అనేది పైకి వస్తుంది. అప్పుడు మనకి కావాల్సినన్ని వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టాలి. 9 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని కర్రీని గరిటె పెట్టి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముక్క అనేది ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. నాకైతే 9 విజిల్స్కి మంచిగా సాఫ్ట్గా ఉడికింది ముక్క అనేది. ఇంకా కర్రీ అనేది కంప్లీట్ అయిపోయింది. కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే కర్రీని. ఈ కర్రీ మెయిన్గా రోటీ, చపాతీ, బిర్యానీస్లోకి బాగుంటుంది. రైస్లో కన్నా కానీ బిర్యానీలోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ. రెడీమేడ్ మసాలాలతో పని లేకుండా మన ఇంట్లో ఉన్న పదార్థాలతోనే
సింపుల్గా మటన్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించాను. మీరు కూడా తయారు చేసుకొని ఎట్లా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.